హాయ్ గైస్, వెల్కమ్ టు రాజు టెక్ ఇన్ వైజాగ్. ఈ మొబైల్ వచ్చేసరికి OnePlus 6. ఈ మొబైల్ మన కుమార్ది, అదేనండి మన తగరపల్సి ఉన్న కోనసీమ ఫుడ్ కోర్ట్ ఓనర్ కుమార్ది. సో మన కుమార్ ఏముంచి మొబైల్ ఫుల్ డెడ్ కండిషన్లో ఉంది అని చెప్పి మన దగ్గర పంపించాడు. ఏమైందన్న ఫుల్గా డీటెయిల్స్ చెప్పు అంటే, ఒకసారి డిస్ప్లే వేయించుకున్నానన్న, మళ్ళీ 3 months వాడిన తర్వాత మళ్ళీ వెళ్తే మదర్ బోర్డ్లో ప్రాబ్లం ఉంది, మదర్ బోర్డ్ చేంజ్ చేసుకోవాలి, CPU ప్రాబ్లం ఉంది అని చెప్పారంట. సో అక్కడ చేయనన్నారంట తగరపల్సి నుంచి. సో మన కుమార్ ఏముంచి మన గురించి తెలుసుకొని మన వీడియోస్ చూసి అక్కడి నుంచి వైజాగ్ అయితే పంపించాడు. సేమ్ ఇలాగే మొబైల్ కండిషన్ పంపించాడు, కెమెరాస్ ఏమి ఇవ్వకుండా పంపించాడు. సో మనం ఏముంచి కొంత టైం తీసుకొని మొబైల్ని మళ్ళీ వర్క్ అయ్యేలా చేసాం. ఒకసారి చూడండి, చూపిస్తాను. ఇది ఫుల్ డెడ్ కండిషన్లో ఉంది. మనం ఇక్కడ CPU చేసి CPU ర్యామ్ అండ్ రీబాల్ చేసి అండ్ రీప్లేస్ కూడా చేసాం. ఫస్ట్ రీబాల్ చేసి చూసాం, అవ్వలేదు, అండ్ రీప్లేస్ చేసాము. రీప్లేస్ చేసిన తర్వాత మొబైల్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. చూడండి, మీకు చూపిస్తాను. మొబైల్ అనేది ఫుల్ కండిషన్లోకి మళ్ళీ మనం తీసుకొచ్చాం. సో మీ దగ్గర కూడా ఇలాంటి డెడ్ కండిషన్ మొబైల్స్ ఉంటే మన షాప్కి విజిట్ చేయండి. పైన కనిపిస్తున్న నెంబర్కి కానీ మన ఇన్స్టాగ్రామ్లో కానీ DM చేయండి. ఎక్కడున్న వైజాగ్లో అక్కడికి వచ్చి పిక్ చేసుకొని మరి నేను మొబైల్ పిక్ చేసుకొని మళ్ళీ మీరు రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మొబైల్ అనేది మళ్ళీ నీట్గా ప్యాక్ చేసి మన కుమార్ తగరపల్సికి పంపించడం జరుగుతుంది. చిన్న చిన్న CPUలేనండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. మన రాజు టెక్ ఇన్ వైజాగ్ DM చేసినా సరే, మన నెంబర్కి ఫోన్ చేసినా సరే మీ ప్రాబ్లమ్ని ఈజీగా రెక్టిఫై చేస్తే, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే, మదర్ బోర్డ్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉన్నా సరే సింపుల్గా రెక్టిఫై చేసి మళ్ళీ మీ మొబైల్ జాగ్రత్తగా డెలివరీ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.